అందరికీ నమస్కారం. వేదిక్ మ్యాథ్స్ క్లాస్ కు స్వాగతం. ఓకే, ఈ రోజు మన టాపిక్ వచ్చేసి జనరల్ డివిజన్స్. ఓకే, సో ఇది ఆల్రెడీ లాస్ట్ క్లాస్ స్టార్ట్ చేసాము. ఈ క్లాస్ మీరు చూడడానికి ముందు ఆ క్లాస్ చూస్తే ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఓకే, సో లాస్ట్ క్లాస్ లో స్టార్ట్ చేసిన మోడలే, బట్ దాంట్లో ఇంకొంచెం అడ్వాన్స్డ్ మోడల్ చూడబోతున్నాం. ఓకే, రైట్. అండ్ బిఫోర్ ఎంటరింగ్ ద టాపిక్, so please, if you are watching our channel first time, please subscribe to our channel. అలాగే మీకు డైలీ ఏ రోజు టాపిక్స్ ఆ రోజు క్లాస్ పీడిఎఫ్స్ రావాలన్నా క్లాస్ పీడిఎఫ్స్ అండ్ దాంతో పాటుగా హోంవర్క్ షీట్స్ రావాలన్నా ప్లీజ్ జాయిన్ అవర్ గూగుల్ క్లాస్ రూమ్. కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ప్రొవైడ్ చేశాను. గూగుల్ క్లాస్ రూమ్ లో జాయిన్ అవ్వండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే, నాట్ ఓన్లీ ఇన్ వేదిక్ మ్యాథ్స్, రీజనింగ్, క్వాంట్ అండ్ వేదిక్ మ్యాథ్స్, వీటిలో ఏ డౌట్ ఉన్నా సరే మీరు దాంట్లో మీరు పోస్ట్ చేయొచ్చు. ఐ విల్ గివ్ రిప్లై. ఓకే, రైట్ అండి. సో టాపిక్ లోకి వెళ్దాం. చెప్పండి, 3 you have to divide 22 with 3. సో అందరూ ఇమీడియట్ గా ఆన్సర్ ఇచ్చేసారు. ఏమని? 3 7s are 21 with remainder 1 అని. అవునా? సో కెన్ ఐ సే 322 when divided by 3, can I say it is also a possibility? 3 6 are 18 with remainder 4. Yes or no? Correct ana kada? Yes, ఇది కూడా ఒక పాసిబిలిటీ నే. సపోజ్ 22 3 5s are 15. Yes, so 7 is the remainder. Yes, it is also a possibility. And one more is 22 3 4s are 12 with 10 remainder. ఇది కూడా కరెక్టే. అండ్ 3 3s are 9 with remainder 13. Yes, it's also a possibility. Next, 3 2s are 6 with remainder 16 is also a possibility. 3 1s are 3 with remainder 19. Yes, it's also a possibility. సో ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఇంకోటి కూడా చెప్పొచ్చు యాక్చువల్ గా. సో ఎలా అంటే 3 22, so when 3 0 times it is 0, then remainder 22. అది కూడా చెప్పొచ్చు. అండ్ ఇఫ్ యూ వాంట్ ఇంకొకటి చెప్పొచ్చు, ఇంకా చాలా చెప్పొచ్చు అనమాట. ఎలా అంటే 3 when 22, so 3 7s it is 21, right? 3 8s, if it is 3 8s, సో యాక్చువల్ గా అది వెళ్ళదు, అంతేనా? కానీ ఇలా రాసుకోవచ్చు అనమాట. 3 8s 24 with -2 as the remainder. Yes or no? సో అంటే ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. జనరల్ గా మనం డివిజన్స్ చేసేటప్పుడు కన్వెన్షనల్ మెథడ్ లో ఇది ఒక్కటే కన్సిడర్ చేస్తాం, అవునా? మాక్సిమం 22 లో 3 ఎంత వరకు వెళ్తుందో ఆ మాక్సిమం నెంబర్ తీసేసుకుంటాం 7 అని కోషంట్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు వేదిక్ మ్యాథ్స్ వచ్చేసరికి కొన్ని సిచ్యువేషన్స్ లో ఇది మనకి హెల్ప్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఈ నంబర్ ని రిడ్యూస్ చేసి 7 ని రిడ్యూస్ చేసి మళ్ళీ 6 లాగా ట్రీట్ చేసి, అది కూడా హెల్ప్ అవ్వకపోతే 5 వెళ్ళిపోవాల్సి ఉంటుంది, అది హెల్ప్ అవ్వకపోతే 4 వెళ్ళాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ లో. ఓకే, సో ఈ ఐడియాని బేస్ చేసుకొని ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దాం. లేటర్ విల్ ఎంటర్ ఇంటూ దట్ జనరల్ డివిజన్స్. ఓకే, రైట్. సి 21 when divided by 5, సో 3 is the quotient అయితే రిమైండర్ అంతా అంటున్నాడు. సో డైరెక్ట్ ఏం చేద్దాం అంటే 5 3s are 15, then remainder will be 6. ఎస్ ఆర్ నో? యాక్చువల్ గా 5 4s వెళ్తుంది కదా సార్ అంటే వెళ్తుంది. 3 క్వశ్చన్ తో రిమైండర్ అంతా అనేది అతని క్వశ్చన్ అనమాట. ఓకే, యా. నెక్స్ట్ 7 6 are 42. So 51 minus 42 is how much? 9 is the remainder. Okay, next 4 6 are 24 with 6 is the remainder. Next 3, ఇక్కడ చూడండి, కోషంట్ రిమైండర్ 4 కావాలంటే అప్పుడు కోషంట్ అంతా అంటున్నాడు. ఓ పని చేయండి, రిమైండర్ ముందే తీసేసేయండి. 22 minus 4 ఎంత? 18. అప్పుడు 18 లో 3 ఎన్నిసార్లు వెళ్తుందండి? 6 times. సో 6 కోషంట్ అండ్ 4 రిమైండర్.
6 quotient and 4 remainder. Okay, next 42 when divided by 5. 6 times వెళ్తే రిమైండర్ అంతా అని అడుగుతున్నాడు. 5 6 are 30, remainder 12. Next 39 when divided by 6. 6 4 times వెళ్తుంది, వెళ్ళాక రిమైండర్ అంతా 6 4s are 24, then remainder will be 15. Okay, next 5 5s are 25. 25 అనేది 24 కంటే ఎక్కువ కదండి, అప్పుడు నెగిటివ్ రిమైండర్ అన్నమాట. -1 is the remainder అనుకున్నాం కదా ఇది ప్రీవియస్ గా. యా, నెక్స్ట్ 7 4s are 28. ఇక్కడ ఎంత రిమైండర్? -2 is the remainder. ఓకే, అంటే మన వేదిక్ మ్యాథ్స్ కోసం ఇది చెప్పుకుంటున్నాం అంతే. యాక్చువల్గా అయితే మీరు తీసుకునేది ఏంటంటే 21 when divided by 5, 21 when divided by 5. మీరు చెప్పాల్సింది అయితే ఇదేనండి, 5 4s are 20 with remainder 1 అని చెప్పాలి. కానీ నేనేమంటున్నానంటే సిచ్యువేషన్ ఎక్కడన్నా వస్తే ఈ పాయింట్ మనకి హెల్ప్ అవ్వకపోతే వీ హ్యావ్ టు గో ఫర్ ద నెక్స్ట్, అంటే బిలో మల్టిపుల్ కి వెళ్ళాలంటున్నాను. 5 4s సెట్ అవ్వట్లేదు అనుకోండి, 5 3s కూడా చెక్ చేయాల్సి ఉంటుంది. అది పాయింట్ అండి ఇక్కడ. ఓకే, సో విత్ దీస్ ఐడియాస్, ఈ ఐడియాస్ తోటి ఒక ఎక్సర్సైజ్ చేద్దాం. రైట్, సి ఎనీ నంబర్, ఎనీ 2-digit or 3-digit numbers divided by 2-digit number. ఓకే, యూజింగ్ జనరల్ డివిజన్ టెక్నిక్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ A to I 9 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 9 క్వశ్చన్స్ ఇక్కడ ఈ చిన్న స్పేస్ లో చేయడం కుదరదు కాబట్టి నేను కింద అవే క్వశ్చన్స్ పెద్దగా చేసి రాసాను చూడండి. ఓకే, ఫార్మాట్ గుర్తుంది కదా, 9 7 28 తో డివైడ్ చేయాలంటే 2 is the divisor and 8 is the flag number. సో దీన్నే మనకు ఒక సూత్రం ఉంది, ఆన్ ది ఫ్లాగ్ అని, ఆన్ ది ఫ్లాగ్. సో ఫ్లాగ్ నెంబర్ వచ్చేసి 8 అనమాట. ఓకే, నెక్స్ట్ ఫ్లాగ్ కన్సిస్ట్ ఆఫ్, ఫ్లాగ్ లో ఒకటే డిజిట్ ఉంది కాబట్టి రైట్ సైడ్ నుంచి 1 డిజిట్ తర్వాత సపరేషన్ అనేది తీసుకోవాలి. ఈ వర్టికల్ సపరేషన్ కి ముందున్నది కోషంట్ అండ్ తర్వాత వచ్చేది రిమైండర్, ఇది గుర్తుంచుకోండి. ఓకే, నౌ సీ ది ఆన్సర్. 2 9 లో ఎన్నిసార్లు వెళ్తుంది? 4 times వెళ్తుంది. 2 4s are 8 విత్ రిమైండర్ అంతా 1 అండి. ఆ 1 తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసేయండి. ఓకే ఓకే, మరి ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏం చేయాలి? సేమ్ అదే కోషంట్ 4 ని 8 తో కూడా మల్టిప్లై చేయాలి. 8 4s ఎంత? 32. సో మరి 32 17 లో డివిజిబుల్ అవుతుందా అండి? అవ్వదు కదా. సో అప్పుడు మళ్ళీ మొత్తం రివర్స్ ప్రాసెస్ అవుతుంది. చూడండి ఏంటా రివర్స్ ప్రాసెస్ అంటే, సో ఈ 1 ఇక్కడ ఉండదు, అంటే మనం 4 times తీసుకుంటే డివిజన్ అనేది సెట్ అవ్వట్లేదు, 4 times తీసుకుంటే, అవునా? సో కాబట్టి మళ్ళీ వేరే నెంబర్ తో ట్రై చేయాలి. సో ఇందాక అదే అనమాట అనుకుంది మనం, ఏంటంటే అది 9 when divided by 2, 2 4s are 8, బట్ ఇది సెట్ అవ్వట్లేదు, ఈ 1 రిమైండర్ అనేది మనకి పని చేయట్లేదు. కాబట్టి ఏం చేయాలి? 2 9 వచ్చేసి 2 3s are 6 తీసుకోవాలి, అప్పుడు 3 రిమైండర్ వస్తుంది. ఇది ఏమన్నా పని చేస్తామో చెక్ చేద్దాం. చూడండి, యా, నెక్స్ట్ ఏంటి? 2 3s are 6. Now the remainder is 3. ఆ 3 అనేది 7 ముందు రాయాలి. Now consider this number as 37. ఇప్పుడు చూడండి 8 3s are 24. 24 can you subtract from 37? 37 నుంచి 24 సబ్ట్రాక్ట్ అవుతుందా? yes అవుతుంది. సో కాబట్టి సబ్ట్రాక్షన్ చేయండి ఎంత? 1 3. 13 is the remainder. That's all. So answer for this question is 3 with remainder 13. 3 with remainder 13. Right? Okay. Next question. 1 8 4 47. Because the flag consists of 7 అంటే 1 digit కాబట్టి రైట్ సైడ్ నుంచి ఆఫ్టర్ 1 digit మనం సపరేషన్ అనేది తీసుకోవాలి. Now see the solution. 1 లో 4 వెళ్ళదు కాబట్టి మొత్తం 18 కన్సిడర్ చేయాలి. ఓకే, సో 18 లో 4 ఎన్నిసార్లు వెళ్తుంది? 4 times వెళ్తుంది, 16 అవుతుంది. అప్పుడు రిమైండర్ ఎంత ఉంది? 2 is the remainder. ఆ 2 అనేది దీనికి ముందు రాయాలి. కానీ చూడండి నెక్స్ట్ ఏం చేయాలి? 24 లోంచి 4 7 28 సబ్ట్రాక్ట్ చేయాలి. పాసిబుల్ అవుద్దా? పాసిబుల్ అవ్వదు. కాబట్టి ఏం చేయాలి మరి? సో 4 times తీసుకోవడానికి లేదు. అప్పుడు ఎంత తీసుకోవాలి? 3 times తీసుకోవాలి. 4 3s are 12.
12 అయితే ఇప్పుడు రిమైండర్ ఎంత 6 ఇస్ ద రిమైండర్. ఆ రిమైండర్ అనేది ఎక్కడ రాయాలి దీనికి ముందు రాయాలి. ఓకే నౌ సి 7 3 is 21. 64 నుంచి 21 సబ్ట్రాక్ట్ చేయడం కుదురుతుందా? yes కుదురుతుంది. నౌ ది ఆన్సర్ is 43. 43 is the remainder. Now the answer for this question is 3 is the quotient with the remainder of 43. Okay. Next. Yeah. The given number is 210. We have to divide this number by 53 and 3 is on the flag. Okay. Flag consists of only one digit. Right side nunchi one digit tarvata separation anedi teeskondi. Okay. Next to see. 5 అనేది 21 లో ఎన్నిసార్లు వెళ్తుంది? ఫస్ట్ టైం సెకండ్ టైం కాబట్టి మనం నంబర్ రాసి మొత్తం ప్రాసెస్ చేసి అంతా చూసుకొని తర్వాత చెక్ చేస్తాం కదా. ప్రతిసారి అలా మొత్తం రాయకండి. జస్ట్ వెళ్తుందా వెళ్ళదా అంటే నెక్స్ట్ మనకి పనికి వస్తుందా పనికి రాదు చూసుకొని ఆ తర్వాత ట్రై చేయండి. ఓకే 5 4s are 20 చేస్తాం. అప్పుడు రిమైండర్ 1 వస్తుంది. అప్పుడు 10 అవుతుంది. మరి మళ్ళీ 3 4s are 12 అంటే 10 నుంచి 12 సబ్ట్రాక్ట్ చేయలేం కదా. అప్పుడు 4 తీసుకోవడానికి లేదు. 5 3s are 15 మాత్రమే పాసిబిలిటీ ఉంటుంది. So 5 3s are 15 with remainder 6. So now it will be 60. Okay. Next 3 3s are 9. 60 minus 9 is possible or not? Yes, possible. So it will be 51 remainder. So answer for this question is 3 with remainder 51. Okay. Next. The given number is 3 7 3. And the divisor is 63. 3 is on the flag. So right side నుంచి 1 digit తర్వాత separation అనేది తీసుకోవాలి. yes చూడండి ఫస్ట్ ఏంటి 6 3 లో వెళ్ళదు కాబట్టి టోటల్ 37 ని కన్సిడర్ చేస్తున్నాను. 37 లో 6 ఎన్నిసార్లు వెళ్తుంది? 6 టైమ్స్ వెళ్తుంది యాక్చువల్ గా అయితే. కానీ 6 టైమ్స్ వెళ్తే రిమైండర్ 1 తీసుకుంటాం. అప్పుడు ఇది 13 అవుతుంది. బట్ 3 6 18 వస్తుంది. 13 నుంచి 18 సబ్ట్రాక్ట్ చేయడం కుదరదు. కాబట్టి 6 టైమ్స్ కంటే 5 టైమ్స్ బెటర్. 6 5s are 30. Now the remainder is 7. Now this number will be 73. అప్పుడు ఇది 73 అవుతుంది. ఇప్పుడు చూడండి 3 5s are 15. 15 అనేది 73 లో సబ్ట్రాక్ట్ చేయడం కుదురుతుందా కుదరదా? yes కుదురుతుంది. ఓకే what is the remainder now? yes సబ్ట్రాక్షన్స్ మీకు ఆల్రెడీ వచ్చండి. 7 minus 1 6 యాక్చువల్ గా. బట్ ద నెక్స్ట్ ప్లేస్ మిస్ మ్యాచ్ కాబట్టి 6 కాస్త 5 అవుతుంది. 5's complement 5 plus 3 is 8. 58 is the remainder. So answer for this question is 5 with the remainder of 58. Okay. Next question. 3 5 3 is the given number and the divisor is 52. 2 is on the flag. And from right side after one digit మనం separation అనేది తీసుకోవాలి. yes ఇక్కడ చూడండి. సో 3 లో 5 వెళ్ళదు కాబట్టి టోటల్ 35 కన్సిడర్ చేయండి. సో 35 లో 5 ఎగ్జాక్ట్ గా వెళ్తుంది 7 టైమ్స్. సో 0 రిమైండర్. కానీ ఇక్కడ 7 రాశారు కదా 2 4s are 7 అవుతుంది. 3 లోంచి 14 సబ్ట్రాక్ట్స్ అది 2 7s are 14 అవుతుంది. 3 లోంచి 14 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఏం చేయాలి? 5 7s are కుదరదు. 5 6 times is better. Okay 5 6 are 30. Now the remainder is 5. So now this number will be 53. Okay now see 2 6 are 12. So 53 minus 12 it is 41 is the remainder. So answer for this question is 6 with the remainder of 41. Right. Next. 333 and the divisor is 44. yes so right side నుంచి after one digit మనం separation అనేది తీసుకోవాలి. separation కి left side quotient, right side remainder. 3 లో 4 వెళ్ళదు కాబట్టి టోటల్ 33 ని కన్సిడర్ చేయండి. 33 లో 4 ఎన్నిసార్లు వెళ్తుంది? 8 టైమ్స్ వెళ్తుంది. రిమైండర్ 1 వస్తుంది. 32 కాబట్టి రిమైండర్ 1 వస్తుంది. అప్పుడు ఇది 13 అవుతుంది. మరి 8 అన్నారు కదా ఆల్రెడీ ఇక్కడ.
4 8 32 అవుతుంది. 13 నుంచి 32 సబ్ట్రాక్ట్ అవుతుందా? అవ్వదు. కాబట్టి ఏం చేయాలి? 4 8 టైమ్స్ కంటే 4 7 టైమ్స్ బెటర్. సో 4 7 టైమ్స్ తీసుకుంటే ఇక్కడ ఎంత వస్తుందండి? 28 విత్ రిమైండర్ ఆఫ్ 5 అవుతుంది. నౌ ఇట్ విల్ బి 53. ఓకే, నౌ 4 7 28. 28 లోంచి 53 లోంచి 28 సబ్ట్రాక్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. Actually 5 minus 2 is 3, but the next place mismatch kabatti it will be 2. 8's complement 2 plus 3 is 5. 25 is the remainder. Okay, so answer is 7 with a remainder of 25. Okay, next 2 6 7 and the divisor is 37. 7 is on the flag. So right side నుంచి after 1 digit separation అనేది తీసుకోవాలి. 3 2 లో వెళ్ళదు కాబట్టి 26 కి ట్రై చేస్తున్నాను. మొత్తం 26 లో అంటే 3 8s are 24. 3 8s are 24 అవునా? బట్ ద రిమైండర్ ఎంత? 2 నే ఇట్ ఈస్ 27. కానీ 7 8s are 56 వస్తుంది కదా. 27 minus 56 అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి 8 టైమ్స్ కంటే 7 టైమ్స్ బెటర్. ఓకే, సో 3 7s are 21. 21 రిమైండర్ ఎంత అండి? 5. ఓకే, సో ఇట్ విల్ బి 57 నౌ. 57 7 7s are 49. పాసిబుల్ అవుతుందా సబ్ట్రాక్షన్? yes. సో సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత అండి? 8 is the remainder. సో నౌ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ is 7 with the remainder of 8. ఓకే, నెక్స్ట్ given number is 357. We need to divide this number by 59 and 9 is on the flag. From right side after 1 digit separation అన్నమాట. సో 5 అనేది 3 లో వెళ్ళదు కాబట్టి టోటల్ 35 తీసుకోవాలి. 35 లో 7 టైమ్స్ వెళ్తుంది కానీ నెక్స్ట్ అనేది మనకి పాసిబుల్ అవ్వదు. సో 7 టైమ్స్ కంటే 6 టైమ్స్ ట్రై చేద్దాం. 6 టైమ్స్ కూడా ఎంత వస్తుందండి? ఇది 5 రిమైండర్ వస్తుంది, 57 అవుద్ది. బట్ 9 6 are 54. ఓకే, వెళ్తుందండి. రైట్, యాక్చువల్ గా రాసుకుంటూ చేయడం కంటే మెంటల్ గా చేయడం ఈజీగా ఉంది చూసారా. సో 5 6 are 30 విత్ రిమైండర్ ఎంత? 5 is the remainder, so it will be 57. ఓకే, సో 57 నెక్స్ట్ 9 6 are 54. 57 minus 54 remainder is 3. So answer for this question is 6 is the quotient with the remainder of 6 is the quotient with the remainder of 3. 3 is the remainder. Next, one more question in this exercise. Given number is 353 with the divisor 59. Okay, so from right side after 1 digit separation అనేది ఉండాలి. 5 3 లో వెళ్ళదు కాబట్టి 35 తీసుకోండి. ఓకే, ఇది ఇప్పుడే చేసినట్లున్నాం. ఓకే, 357 అది 353 విత్ 59. యా, ఇక్కడ కూడా 59. యా, 7 టైమ్స్ తీసుకుంటే 35, రిమైండర్ 0 వస్తుంది. ఆ 0 3 ముందు పెట్టడం వల్ల అది 0 అవుతుంది. బట్ మనకి ఇక్కడ 9 6 are 50. 7 టైమ్స్ 9 7s are 63 అవుతుంది. సో సబ్ట్రాక్ట్ చేయడం పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఏం చేయాలి? 7 టైమ్స్ కాకుండా 6 టైమ్స్ తీసుకోండి. సో 5 6 are 30 విత్ రిమైండర్ 5 53. బట్ నౌ సి 9 6 are yes, చూడండి 9 6 are 54. కెన్ యు సబ్ట్రాక్ట్ 54 మైనస్ ఫ్రమ్ 53? సో అది పాసిబుల్ అవ్వదండి. పాసిబుల్ అవ్వదంటే ఏం చేయాలి? ఇంకొకసారి రెడ్యూస్ చేసుకోవడమే. ఇంకోసారి రెడ్యూస్ చేయడం అంటే 6 టైమ్స్ కూడా కాదు. ఎంత తీసుకోవాలి అప్పుడు? 5 టైమ్స్ తీసుకోవాలి. సో 5 5s are 25. 5 5s are 25 with the remainder ఎంత? 10. Now consider this total number as 103. 103 లాగా ట్రీట్ చేయండి. So now see 9 5s are 45. We need to subtract 45 from 103. 100 minus 45 55 plus 3 extra ఉంది కాబట్టి 58 is the remainder.
Okay, 5 with the remainder 58. Okay. Okay, next exercise. It is also 2-digit divisor. Okay, division by 2-digit number only. ఇక్కడ కూడా అంతే, క్వశ్చన్ నంబర్ A to F 6 క్వశ్చన్స్ ఉన్నాయి. నేను వాటిని సెపరేట్ గా మళ్ళీ రాసాను పెద్దగా చేసి. ఓకే, see 373 we need to divide this number by 58. So 8 is on the flag. So flag consists of only 1 digit. From right side after 1 digit అనేది మనం సెపరేషన్ తీసుకోవాలి. ఓకే, see ఫస్ట్ 3 లో 5 వెళ్ళదు కాబట్టి 37 కన్సిడర్ చేయండి. 37 లో 5 ఎన్నిసార్లు వెళ్తుందండి? 5 times, సారీ 7 times వెళ్తుంది. 7 5 35, రిమైండర్ 2 వస్తుంది, 23 అవుతుంది. కానీ ఆ 23 లోంచి మీరు 8 7s 56 సబ్ట్రాక్ట్ చేయాలి. పాసిబుల్ అవుతుందా? అవ్వదు. కాబట్టి 7 times కుదరదు. 6 times చేసినంతండి రిమైండర్. సో 5 6 30 with a remainder of 7. Now this number will be 73. అప్పుడు ఈ నంబర్ 73 అవుతుంది. So 8 6 48. Okay. Now we can subtract 48 from 73. 73 నుంచి 48 సబ్ట్రాక్ట్ చేయడం అనేది కుదురుతుంది. ఓకే, 73 minus 48 అన్నా, yes, 75 minus 50 అన్నా రెండు ఒకటే. 75 minus 50 it will be 25. 25 is the remainder. So answer for this question is 60 with a remainder of 25. Sorry, 6 with a remainder of 25. Next, 357. We have to divide this number by 48. So 8 is on the flag. And from right side after 1 digit మనం సెపరేషన్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ 3 లో 4 వెళ్ళదు కాబట్టి టోటల్ 35 కన్సిడర్ చేయాలి. 8 times 32. 8 times 32. కానీ ఏమవుతుందండి? 32 అంటే రిమైండర్ ఎంత వస్తుంది? 3 రిమైండర్ వస్తుంది, 37 అవుతుంది. కానీ ఇక్కడ 8 8 64 అవుతుంది కదా, అవునా? సో 37 నుంచి 64 సబ్ట్రాక్ట్ చేయడం అనేది కుదరదు. సో కాబట్టి 4 8 times కంటే 4 7 times బెటర్. సో 4 7s 28. If now the remainder is, ఇప్పుడు రిమైండర్ ఎంత అండి? 7. సో now it will be 77. Okay, 8 7s 56. Now we can subtract 56 from 77. Now the answer is 21 is the remainder. So answer 7 with remainder 21. Okay, next. ఇప్పుడు రిమైండర్ ఫార్మాట్ లో చెప్తున్నామండి. నెక్స్ట్ క్లాస్ కాకుండా ఆ నెక్స్ట్ క్లాస్ లో వచ్చేసి ఆ రిమైండర్ ని డెసిమల్ ఫ్రాక్షన్ లోగా, అంటే మనకి క్యాలిక్యులేటర్ లో కనిపించేలా ఎలా చెప్పాలో కూడా చూద్దాం. నెక్స్ట్ సి 300 we have to divide this number by 59. ఓకే, రైట్ సైడ్ నుంచి 1 digit తర్వాత సపరేషన్ అన్నమాట. బికాస్ ఫ్లాగ్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ 1 digit. 5 3 లో వెళ్ళదు కాబట్టి 30 తీసుకోండి టోటల్. 5 6 30, బట్ నెక్స్ట్ ఏం లేదు సబ్ట్రాక్ట్ చేయడానికి, అవునా? అంటే మనం సబ్ట్రాక్ట్ చేయాల్సిన నంబర్ ఉంది కానీ అక్కడ మైన్యూట్ ఏం లేదనమాట. సో 5 6 కాకుండా 5 5 చూద్దాం. 5 5 తీసుకున్నా సరే రిమైండర్ ఎంత వస్తుందండి? 5 వస్తుంది, 50 అవుతుంది. ఓకే, పాజిటివ్ అవుతుందండి. సో 5 5 it is 25 with a remainder 5. So now this number is 50. ఇప్పుడు ఇది 50 అన్నమాట. 9 5 45 కాబట్టి so 5 is the remainder. So answer for this question is 5 with a remainder of 5. 5 is the quotient with remainder 5. Next, 3 2 1. We need to divide this number by 47. Okay, from right side after 1 digit separation అన్నమాట. ఫస్ట్ 3 లో 4 వెళ్ళదు కాబట్టి టోటల్ 32 కన్సిడర్ చేయండి. కానీ 32 ఎగ్జాక్ట్ గా డివిజిబుల్ అవుతుందండి, అవునా? కానీ ఎగ్జాక్ట్ డివిజిబిలిటీ తీసుకోకండి, ఎందుకంటే నెక్స్ట్ మనకి సబ్ట్రాక్షన్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో 8 times కాకుండా దానికి ముందు నెంబర్ ఎంత? 7 times తీసుకుంటే, 7 times తీసుకున్నాను అనుకోండి, 4 7s 28. ఇప్పుడు రిమైండర్ ఎంత? సో 32 minus 28 రిమైండర్ వచ్చేసి 4. అండ్ ఇప్పుడు కూడా వెళ్ళదు అనుకుంటాను కదండి, ఎందుకని? 7 7s 49, బట్ మన దగ్గర ఉన్నది 41 కదా. సో ఇంకొక స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది.
సో ఇంకొక స్టెప్ బ్యాక్ వెళ్తే 7 టైమ్స్ కూడా కాదు 6 టైమ్స్ తీసుకోండి. ఓకే, చెప్పండి ఇప్పుడు 4 6 are 24. సో నౌ ద రిమైండర్ ఈస్, ఇప్పుడు రిమైండర్ ఎంత అండి? 8 is the remainder. సో నౌ ఇట్ ఈస్ 81. ఇప్పుడు చూడండి 7 6 are 42. We can subtract from 81. Yes or no? Actually 8 minus 1 ఎంత, సారీ 8 minus 4 ఎంత? 4. బట్ ది నెక్స్ట్ ప్లేస్ మిస్ మ్యాచ్ కాబట్టి 4 కాస్త 3 అవుతుంది. 2's complement 8, 1 కి యాడ్ చేస్తే 9. 39 is the remainder. Okay, so answer for this question is 6 with remainder 39. Okay, next. Five, 0, 5. You have to divide this number by 78. Okay, 8 is the flag number. So and right side నుంచి 1 digit తర్వాత మనకి సెపరేషన్ అనేది తీసుకోవాలి. 5 లో 7 వెళ్ళదు కాబట్టి టోటల్ 50 తీసేసుకోండి. 7 7s are 49, బట్ 1 రిమైండర్ వస్తుంది 15 అవుతుంది. కానీ 8 7s are 56 కదా, సో కాబట్టి కుదరదు. 7 6 are 42. Now the remainder is 8. So now the number on the right side of separation is 85. సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ పాసిబుల్ అవుతుందండి. ఎందుకని 8 6 are 40, 8 కదా, 48 అనేది 85 నుంచి సబ్ట్రాక్ట్ చేయొచ్చు. సో 8 minus 4 is 4, బట్ ద నెక్స్ట్ ప్లేస్ మిస్ మ్యాచ్ కాబట్టి 4 కాస్త 3 అవుతుంది. 8's complement 2 plus 5 is 7. 37 is the remainder. So 6 with a remainder of 37. That's all. Okay, next and the last question for this session. 543. We have to divide this number by 68. Okay, yeah, 8 is on the flag. 8 is on the flag, and from right side after 1 digit మన separation అనేది తీసుకోవాలి. సో 5 లో 6 వెళ్ళదు కాబట్టి టోటల్ 54. సో 54 లో డైరెక్ట్ గా వెళ్తుందండి 6, కానీ అది తీసుకోవడం వల్ల నెక్స్ట్ మనకి సబ్ట్రాక్షన్ అనేది ఇబ్బంది అవుతుంది. ఓకే, సో సబ్ట్రాక్షన్ కుదరదు కాబట్టి 9 టైమ్స్ కాకుండా 8 టైమ్స్ ట్రై చేయండి. ఈవెన్ 8 టైమ్స్ ట్రై చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూడండి ఫస్ట్. సో 6 is 48. 48 అంటే రిమైండర్ 6, 63నే, బట్ మనకు వచ్చే నంబర్ ఇక్కడ ఎంత అండి? 64 వస్తుంది కదా, కాబట్టి 8 టైమ్స్ కుదరదు. 8 టైమ్స్ కుదరదు కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి? 7 టైమ్స్ ట్రై చేయాలి. ఓకే, సో 6 7s are 42. Now the remainder is 12. Okay, now we have to consider this number as 123. So 8 7s are 56. Now subtract 56 from 123. Is it possible or not? Yes, possible. 123 minus 56 subtract చేయాలి. 123 minus 56 చేసే బదులు 127 minus 60 చేసుకోవచ్చు. 127 minus 60 is 67 is the quotient. Sorry, remainder. So answer for this question is 7 with a remainder of 67. Right? సో ఇదండి 3 digit నంబర్ తో మాత్రమే చూసాం మనం ప్రెసెంట్ గా అయితే ఈ రోజు. సో రేపటి క్లాస్ లో 3 digit కాదండి 4 digit, 5 digit, 6 digit నంబర్స్ కూడా, సో డివిజన్ విత్ 2 digit నంబర్స్ యాజ్ వెల్ as 3 digit నంబర్స్ కూడా చూడబోతున్నాం. 2 digit and 3 digit డివైజర్స్ తోటి. సో 4 digit, 5 digit, 6 digit నంబర్స్ ని కూడా డివిజన్ అనేది చేయబోతున్నాం. సో ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ టేక్ ఎ సెపరేట్ క్వశ్చన్ విత్ 10 digits or 20 digits ఆల్సో. ఓకే, 20 digits, 10 digits, ఎన్ని digits ఇచ్చినా సరే సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. Right? I'll meet you in the next class. Right, thank you for watching this video.